ఇజ్రాయెల్ అయితే ఎక్కడా వదిలిపెట్టట్లేదు. రఫా ఏదైతే పాలస్తీనాలోని వన్ ఆఫ్ ద ప్లేసు ఖాన్ యూనిస్ కాకుండా ఇప్పుడు రఫా మీద దాడులకి దిగింది. గాజా దక్షిణ ప్రాంత నగరమే ఇది. ఇప్పటిదాకా గాజా ఉత్తర ప్రాంతమే కదా, ఇప్పుడు దక్షిణ ప్రాంతమైనటువంటి రఫాలో భారీ ఎత్తున దాడులకు దిగింది. వైమానిక దాడిలో 13 మంది హమాస్ తీవ్రవాదులు హతమయ్యారు. వాళ్ళలో 2 మహిళలు 5 పిల్లలు ఉన్నారని చెప్పి పక్కన హమాస్ చెప్పుకొస్తోంది. దాడి జరిగిన భవనం దగ్గర సెల్ ఫోన్ల వెలుగులో శిథిలాలను తొలగిస్తున్నారు. భారీగా గాజా వాసులు తలదాచుకుంటున్నటువంటి ఈజిప్ట్ సరిహద్దుల్లో ఉండే నగరం రఫా పైన బోతల దాడులు కూడా దిగుతామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైమానిక దాడులు జరిగి కాల్పుల విరమణ మీద హమాస్ నిబంధనల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ కీలకమైనటువంటిది గాజాలో కొన్ని నెలలుగా సైనిక చర్య చేపట్టిన ఇజ్రాయెల్ని ఇంకోవైపున అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ రెచ్చిపోయారు, తప్పుబట్టారు. గాజాలోని బందీలు అలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు, కానీ వాటిని సాకుగా చూపి ఇతరులతో మానవత్వం మర్చిపోయి ప్రవర్తించడాన్ని మేము అంగీకరించలేము అంటూ కబుర్లు చెప్పుకొస్తున్నారు. అట్లాగే గాజాలో కొన్ని నెలలుగా సైనిక చర్య చేపట్టిన ఇజ్రాయెల్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ హెచ్చరికలతో ఆగుతుందా అంటే వాళ్ళు ఆగడానికి ఏం సిద్ధంగా లేరు.